ట్విట్టర్ ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఉద్యోగాల ఖాళీల భర్తీ ఎప్పుడు ఫిల్ చేస్తున్నారు, నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారు. ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర సీఎం అయినటువంటి కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందంట. సుమారు 12,000 వేకెన్సీస్కి సంబంధించి ప్రజెంట్ ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వర్క్ చేస్తున్నారో వాళ్ళని రెగ్యులేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 81,000 పైగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి నోటిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా క్లియర్గా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా సుమారు 66,000 అబోవ్ వేకెన్సీస్ అయితే ఉన్నట్లు ఇక్కడ రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చేయడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ వచ్చేటికి రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క బీజేపీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో లీడర్ ఆయన ఇక్కడ ఒక వాయిస్ అయితే రైట్ చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది ఇయర్లీ అనౌన్స్మెంట్ చేయాలంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. ఈ యొక్క కోచింగ్ తీసుకొని ఎంతోమంది యువత ఇంకా ఉద్యోగాలు లేకుండా ఇలానే ఉన్నారు. దీనికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈయన మాట్లాడడం జరిగిందనమాట. ఇంకా అదేవిధంగా అగ్రికల్చర్ కానీ ఏపీ ట్రాన్స్కో, జెన్కో వంటి ఈ యొక్క ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సంస్థల్లో ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది కూడా ఆయన ఒక క్రిటిక్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సికి సంబంధించి ఇంకా బీఎడ్ విద్యార్థుల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 కలిపి కేవలం 36 పోస్టులు మాత్రమే ప్రకటించడాన్ని ఈయన క్వశ్చన్ చేశారంట. అయితే రీసెంట్గా ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఎంతోమంది మనకి జాబ్ క్యాలెండర్ అయితే ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఈయన మాట్లాడడం జరిగింది అనమాట. ఇలా కాదు, మొత్తం ఉన్న వేకెన్సీస్ అన్నిటిని కంప్లీట్ చేయనట్టు ఇక్కడ మాట్లాడడం జరిగింది అనమాట. సో ఇది మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.